144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద అత్యంత విజయవంతంగా ముగిసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళా 2025 మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీతో ముగిసింది. మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సంఖ్య అమెరికా జనాభా 34 కోట్ల కంటే దాదాపు రెట్టింపు అని పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా రికార్డులకు కూడా ఎక్కింది. ఈ నేపథ్యంలోనే తర్వాత వచ్చే మహాకుంభమేళాపై అందరి దృష్టి పడింది. అయితే తర్వాతి కుంభమేళా ఎక్కడ జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఇక తదుపరి కుంభమేళా 2027 సంవత్సరంలో జరగనుంది. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ వద్ద ఈ కుంభమేళాను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. నాసిక్ పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఈ కుంభమేళా జరగనుంది. దేశంలోనే రెండో అతి పొడవైన నది అయిన గోదావరి నది ఇక్కడే జన్మిస్తుంది. ఇక 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ శివాలయం ఇక్కడ ఉంటుంది. ఇక అక్కడ జరిగే కుంభమేళాను 2027 జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. 2027 నాసిక్ కుంభమేళాలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తామని ముంబైలో జరిగిన నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం 2025లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. కుంభమేళా సందర్భంగా పవిత్ర జలాల్లో స్నానం చేయలేని వారు ఆ అనుభూతిని వర్చువల్గా పొందడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సాధారణంగా కుంభమేళాను మన దేశంలోని 4 నగరాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరుపుతారు. అయితే కనీసం 3 ఏళ్ల వ్యవధిలో ఈ కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని కుంభమేళా అంటారు. అదే ప్రతి 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని అర్ధ కుంభమేళా అని పిలుస్తారు. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది పూర్ణ కుంభమేళాగా పరిగణిస్తారు. ఇక ఇటీవల ముగిసిన కుంభమేళా 144 ఏళ్ల తర్వాత నిర్వహించారు. అందుకే దీన్ని మహాకుంభమేళాగా అభివర్ణిస్తారు.